ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట నుండి పాతూరు గ్రామం నివాసితులు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేద్దాం. తలలో వంచండి. పాతూరు గ్రామ నివాసి కొరకు ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానానికి ప్రసార సహకారాన్ని ఇచ్చిన పాతూరు గ్రామ నివాసితులను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు. మీ కృపనిచ్చి మమ్మలను ముందుకు నడిపించండి. మా ప్రేక్షకులు రక్షించబడుటకు, బైబిల్ గ్రంథంలోని సత్యాలు గ్రహించుటకు ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. చదువుతాను, చూడండి. మరియు సొలొమోను ఇట్లు ప్రకటన చేసెను: నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. ఆయన సెలవిచ్చినది ఏమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుట కొరకై ఒక మందిరమును కట్టింపాలని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానాల్లో ఏ పట్టణాన్నైనా కోరుకోలేదు. నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటక ఏ మనిషిని అయినను నేను నియమించలేదు. క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాలప్పుడు మోషే భక్తుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను విమోచించి తీసుకొచ్చాడు. 1400-1450 మధ్యలో మోషే భక్తుడు ఆనాడు తీసుకుని వచ్చినది మొదలుకొని సొలొమోను కాలము వరకు జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు స్వయంగా చెబుతోంది ఏమిటి? నేను ఒక స్థలాన్ని మందిరం కొరకు నివాస స్థలంగా, ఒక పట్టణాన్ని ఎప్పుడు కోరుకోలేదు. ఏ మనుష్యుణ్ణి నా ప్రజల మీద నేను నియామకం చేయలేదు. ఇప్పుడు అంటే సొలొమోనుతో మాట్లాడుతున్నప్పటికీ ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకుంటుని, నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని. మోషే భక్తుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విమోచించి తీసుకుని వెలుపటికి వచ్చిన దినం మొదలుకొని దావీదుకు ముందున్నటువంటి సౌలు రాజు 40 సంవత్సరాల పరిపాలన మధ్యలో మనం చూస్తున్నప్పుడు ఒక పట్టణాన్ని మందిరం కొరకు కానీ, ఒక వ్యక్తిని రాజుగా కానీ దేవుడు ఏర్పాటు చేయకపోవటం గురించి దేవుడు స్వయంగా మాట్లాడారు. ఏం జరిగింది చరిత్రలో? ఇది మనకు అర్థం కావాలి. ఇంచుమించుగా 550 సంవత్సరాల దీర్ఘకాల ఇశ్రాయేలీయుల చరిత్రలో దేవుడు ఒక పట్టణాన్ని కోరుకోలేదు, ఒక వ్యక్తిని రాజుగా కోరుకోలేదు. మరి ఎట్లా వాళ్ళు నడిపించబడ్డారు? థియోక్రసీ అనే పదం ఎప్పుడైనా విన్నారా? థియోక్రసీ అనేటువంటి పదం దేవుడే వారికి రాజుగా ఉండి నడిపించిన విధానాన్ని సూచిస్తోంది. ఇశ్రాయేలీయులకు దావీదును రాజుగా అనుగ్రహించడానికి ముందటి కాలంలో దేవుడే స్వయంగా పరిపాలన చేశాడు. సమూయేలు అదే మాట్లాడుతాడు దేవునితో, దేవా, ప్రజలు తమకొక మానవ రాజును చేయమని అన్యుల వలె కోరుకుంటున్నారు.
వారు నన్ను విసర్జించారు అన్నప్పుడు దేవుడు సమూయేలుకు జవాబిచ్చారు, వారు నిన్ను కాదు నన్ను విసర్జించారు, అందుకే వారు కోరుకొనినట్లుగా సౌలును వారి మీద రాజుగా నియమించమని వారి కోరిక మేరకు సౌలును ఇచ్చాడు. వారి కోరిక, వారి అభీష్టం వారికి క్షేమం కాదనేది సౌలు 40 ఏళ్ల పరిపాలనలో ఇశ్రాయేలీలందరికీ అవగతమయ్యింది. అంతకు మునుపు ఎట్లా జరిగింది, థియోక్రసీ ఎట్లా కంటిన్యూ అయ్యింది, దేవుని యొక్క పాలన మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీలను నడిపించడానికి మోషే అనంతరం యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ కూడా సమర్థవంతంగా వారిని ఆ యొక్క యోర్దాను దాటించి కనాను భూభాగంలోనికి ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో చాలా యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల కారణంగా అన్యులను పారద్రోలి ఆయా స్థలాలను కనాను భూభాగంలో వాగ్దాన స్థలములో ఇశ్రాయేలు గోత్రముల వారు స్వాధీనం చేసుకుని పంచుకొనటం ప్రారంభించారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి విజయోత్సవ జైత్రయాత్ర కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తరువాత వారిని పరిపాలించడానికి న్యాయాధిపతులను దేవుడు పంపించుతూ వచ్చాడు. న్యాయాధిపతులు అయిపోయిన తరువాత ఈ రాజులను కావాలని ప్రజలు కోరుకోవటం ప్రారంభించారు. న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఎవరిని ఎప్పుడు న్యాయాధిపతిగా లేపి శత్రువులను అణిచి తన ప్రజలను రక్షిస్తాడనేది అన్సర్టైన్గా ఉంది. అన్సర్టనిటీని బ్రేక్ చేస్తూ వారు ఒక భౌతిక స్థిరత్వానికి ఇష్టపడ్డారు ఇశ్రాయేలు జనాంగం. అందుకే సమూయేలు ఎదుకొచ్చి అన్య జనాంగం వలె మాకు కూడా ఒక భౌతికమైన రాజు కావాలి. అరే, దేవుడు మీకు రాజుగా ఉన్నాడు, మీకేం తక్కువ చేయలేదు. ఆహారాన్ని ఇచ్చాడు, భద్రతనిచ్చాడు, నీటినిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, గృహాలను ఇచ్చాడు, స్థలాలను ఇచ్చాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇంకా ఏం కావాలి అన్నప్పుడు మాకొక మానవ రాజు కావాలి, మమ్మల్ని ఏలుటకు మానవుడు కావాలి, మేము డైరెక్ట్గా ఒక మనిషి చేతి కింద ఉండాలనుకుంటున్నామని కోరుకున్నారు. దానితో సమూయేలు ప్రార్థించగా దేవుడు సౌలునిచ్చాడు. సౌలు 40 సంవత్సరాలు ఇష్టానుకూలంగా ప్రవర్తించి పరిపాలన చేశాడు. అతని అనంతరం దేవుడు దావీదును అనుగ్రహించాడు. ఆ విషయాలు ఇక్కడ చెబుతున్నాడు. దావీదును కోరుకున్నప్పటికీ కూడా దావీదు మందిరం కట్టడం కొరకు ఇష్టపడినప్పటికీ దేవుడు అంగీకరించక అతని 40 సంవత్సరాల పరిపాలన అనంతరం అతని కుమారుడైన సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మాణం చేయడానికి అనుమతినిస్తూ ఒక పట్టణాన్ని కోరుకున్నాడు. ఆ పట్టణం యెరూషలేము పట్టణం. అందుకే యెరూషలేము పట్టణం మీద చాలా వాగ్దానాలు ఉన్నాయి. యెరూషలేమా యెరూషలేమా, నిన్ను ప్రేమించేటువంటి వారు వర్ధిల్లుతారని చెబుతున్నాడు. యెరూషలేము చుట్టూతా దేవుని యొక్క కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయని రాస్తున్నాడు. కనుక ఆ పట్టణం సియోను పట్టణం అది కదలక నిలిచే సియోను కొండ వలె ఉంటుందని చెప్పాడు. ఆ పట్టణం రాబోతున్నటువంటి నూతన యెరూషలేమునకు మాదిరి పట్టణం, రాజు యొక్క సింహాసనం కలిగినటువంటి స్థలం. ఆ యెరూషలేము పట్టణాన్ని దేవుడు మందిరం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతాల్లో ఒకదాని మీద బలి ఇచ్చాడు. చూశారు, ఆ కపాల స్థలమనబడిన ఆ స్థలం మీదే యెబూసీయుడైన వర్ణాను కళ్ళెము ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వర్ణాను కళ్ళెము ఎందే దేవుని మందిరం కట్టబడింది. ఆ మందిరం యొక్క వెలుపట భాగంలో ఉన్న పర్వతం మీదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలి కూడా జరిగింది. సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తునందు వాస్తవాలు ప్రత్యక్షపరచబడుతుంటే వాటి యొక్క సాదృశ్య రూపాలు పాత నిబంధన గ్రంథంలో చాలా తేటగా వ్రాయటం మనం గుర్తెరగగలుగుతూ ఉన్నాము. కనుక దేవుడు స్వయంగా చెబుతున్నాడు, నేనెన్నడూ ఒక పట్టణాన్ని కోరుకోలేదు, నేనెన్నడూ ఒక వ్యక్తిని కోరుకోలేదు, కానీ ఇప్పుడైతే ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ గాడ్, దేవుని కొరకు సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు యెరూషలేమును ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గవిని వెలుపట ఆయన శ్రమ పొంది మృత్యు నొందాలి కాబట్టి యెరూషలేమును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమును గురించి విలపిస్తూ ఒక ప్రకటన చేశాడు. యెరూషలేమా యెరూషలేమా, పిల్లలను చంపుచూ ఉండుదానా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సువార్తను నీవు వినిన ఎడల నీకెంత మేలు. ఇదే సువార్త తూరు సీదోనుల్లో ప్రకటించి ఉంటే వాళ్ళు ఎప్పుడో మారుమనసు పొందిండేవాళ్ళు అని చెప్పి గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యెరూషలేము శాంతి రాజ్యం, శాంతి పట్టణం. ఆ గొప్ప శాంతి పట్టణం అల్లకల్లోలమైంది కనుక ఆ గొప్ప శాంతి పట్టణముగా ఉన్నటువంటి యెరూషలేమును దేవుడు తన మందిరము ఏర్పాటు చేయటం కొరకై ఏర్పాటు చేసుకున్నాడు. చదువుతాను చూడండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించాలని నా తండ్రి అయిన దావీదు మనో అభిలాష కలిగిన వాడు ఆయను. మనో అభిలాష, హృదయ వాంఛ, హృదయము ఇష్టం, తన హృదయపూర్వకంగా కోరుకున్నాడు అటువంటి గొప్ప దేవునికి ఒక మందిరం కట్టాలని. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనత కొరకు మందిరమును కట్టింప నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని నీవు ఆ మందిరము కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. చూడండి, ఉద్దేశము మంచిదే కానీ క్రియ మంచిది కాదు. ఉద్దేశము మంచిదే కానీ చేయదగినది కాదు. ఉద్దేశములు మంచివే కానీ దైవ చిత్తం ప్రాధాన్యం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీ యాటిట్యూడ్ ప్రాపర్ యాటిట్యూడ్ అయినప్పటికీ కూడా గాడ్స్ విల్ ఈజ్ ఇంపార్టెంట్. మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తము ప్రధానమైనటువంటిదని మనం గుర్తెరగాలి. దేవునికి మందిరం కట్టడం మంచి ఉద్దేశమే, కానీ రక్తము ఒలికించిన చేతులతో దేవునికి మందిరాన్ని నిర్మాణం చేయకూడదు. దేవునికి అది ఇష్టం లేదు. అందుకే దావీదును మందిర ఉపకరణాల వనరుల సమకూర్పు వరకే పర్మిషన్ ఇచ్చాడు తప్ప మందిరాన్ని నిర్మాణం చేయడానికి దావీదుని అలౌ చేయలేదు దేవుడు. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనకు గుర్తైన మందసాన్ని దాని యందు ఉంచి తిని అని చెప్పి ఇశ్రాయేలీలందరూ సమాజం కూడి చూస్తుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాచి ప్రార్థన చేసెను. వండర్ఫుల్ థీమ్. చేతులు చాచి, పురుషులైతే సంశయము లేని వారై పరిశుద్ధమైన తమ హస్తములను చాచి ప్రార్థించవలెను అని వ్రాయబడింది. సంశయములు లేని వారై, వితౌట్ హ్యావింగ్ ఎనీ డౌట్ అండ్ హ్యావ్ ద ఫుల్ ఆఫ్ ఫెయిత్, సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారముగా చేతులు చాచి ప్రార్థించిన ఎడల దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆనాడు అదే జరుగుతూ వచ్చింది. అందుకని అన్నాడు, సమాజం కూడి చూస్తుండగా, సమాజం చూస్తూ ఉండగా యెహోవా బలిపీఠం ఎదుట తన చేతులు చాపి సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వాక్యమైన సహోదర సహోదరి, నీవు దేవుని వైపు చేతులు చాచి ప్రార్థన చేస్తున్నావా? నీవు ఆయన్ని మొక్కుకొని విజ్ఞాపన చేస్తున్నావా? ప్రభువా, నా మొర ఆలకించండి. నా తండ్రి అయిన దావీదుకు స్థానంలో నేను వచ్చి దేవుడిచ్చిన మాట చొప్పున నేను మందిరాన్ని కట్టాను, దేవుడు చెప్పిన స్థలంలో మందసాన్ని ఉంచాను అన్నాడు. దెన్ హూ ఈజ్ ఇంపార్టెంట్? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. మన జీవితంలో దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. ఆ వాక్యము చేతనే మనం నడిపించబడాలి. ఆ వాక్యాన్ని గురించి మనం మన యొక్క బైబిల్ గ్రంథంలో థీమ్ ఆఫ్ ద బైబిల్ చూసినప్పుడు అది నావికునికి చుక్కాని వంటిది, ఒక యాత్రికునికి పటం వంటిది. ఈ రాత్రి ఇటు వాక్యము నీ జీవితాల్లో పనిచేయాలని మనం చేస్తున్నాను. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఇత్తడి స్క్వేర్ను ముంగిట ఆవరణ మందు ఉంచిన చచ్చపరమును ముంగిట ఆవరణ మందు నుంచి దాని మీద నిల్చుండి సమాజంగా కూడిన ఇశ్రాయేలు వైపు చూచి వారందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. వారందరి ఎదుట అతడు మోకాళ్ళు ఉన్నాడు. తనను తాను ప్రత్యేకించుకున్నాడు. ఒక ఎత్తైన స్థలాన్ని కూర్చున్నాడు, మోకాళ్ళు ఉన్నాడు, దేవుని వైపు ఆకాశం వైపు చేతులు ఎత్తాడు. ఇక ప్రార్థన ప్రారంభించాడు. పబ్లిక్ విట్నెస్, హిస్ ప్రేయర్ హ్యావింగ్ ద పబ్లిక్ విట్నెస్. అతని ప్రార్థనకు బహిరంగ సాక్ష్యం ప్రజలే. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధన నెరవేర్చుచు కృప చూపుచూ ఉండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనా భూమి ఎందైనా లేడు. ఇందులో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీయుల దేవా,
దేవుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క పేరుతో పిలువబడుతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల దేవా అని పిలువబడుతున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోషే యొక్క దేవుడు, కాలక్రమంలో ఇశ్రాయేలీయుల దేవుడు. ఇశ్రాయేలీయుల దేవుడు ఘనమైనటువంటి దేవుడు, శక్తి కలిగిన దేవుడు, విమోచించుటకు అధికారము కలిగినటువంటి ఆ దేవుడు. అందుకని అంటాడు, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధన నెరవేరుస్తూ కృపను చూపుతూ ఉండే నీ వంటి దేవుడు ఎక్కడా కూడా ఆకాశం అందు కానీ భూమి అందు కానీ లేనే లేడు. అద్వితీయుడు అనే పదానికి అర్థం అది. అట్లాంటి వాడు మరొకడు లేడు. కనుక అద్వితీయ కుమారుడు అన్నప్పుడు అటువంటి కుమారుని పోలిన వాడు ఇంకొకడు లేడు. ఇండివిజువల్, ఇన్సపరబుల్, విడదీయలేనటువంటి భాగ్యాన్ని దేవునితో కలిగి ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. 15వ వచనం, నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడుతున్నట్లుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నువ్వు వాగ్దానం చేశావు, కనబడుతోంది, నువ్వు నెరవేర్చావు. వీఆర్ ద విట్నెస్. నీవు నాకు వాగ్దానం ఇచ్చింది, జరిగించావు. మందిరం నిర్మాణం అయింది, మందిరం కనబడుతోంది, నీ సన్నిధి దిగి వచ్చింది, మేము కనులారా చూసాం. మా కనుల ఎదుటి నీ వాక్యం నెరవేరటం మాకు ఆశీర్వాదంగా ఉందని ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకుడైన దావీదును నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులు తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన యెడల ఇశ్రాయేలు సింహాసనం మీద ఒకడు కూర్చుని ఉంటాడని నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదును నా తండ్రి ఎదుట సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా దయచేసి నెరవేర్చుము. మందిరం దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, దయచేసి నెరవేర్చుము యెహోవా అనే పదం నేను అండర్లైన్ చేశాను. ఏమి నెరవేర్చాలి? ఈ సింహాసనం మీద నా కుమారులలో ఒకడు నిత్యం ఉంటాడు అనేటువంటిది దావీదుకు చెప్పావు కదా, అది నా కుటుంబంలో కంటిన్యూ అవ్వాలి. అయ్యింది. బబులోను చెరకు వెళ్ళే వరకు కూడా అదే లైనేజ్ ఆఫ్ కింగ్స్ సొలొమోను యొక్క కుటుంబంలో నుండి, యూదా గోత్రంలో నుండి వచ్చిన వారే కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇశ్రాయేలు దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమగునుగాక. 18వ వచనం ప్రాముఖ్యమైన వచనం. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ప్రశ్నార్థకం. మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసం చేయునా? ఆకాశము మహాకాశము నిన్ను పట్టజాలవే? నేను కట్టి నీ మందిరం నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపం యందు లక్ష్యముంచి నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను నీ సేవకుడైన నన్ను ఆలకించుము. అద్భుతమైన ప్రార్థన కదా. ఒక మహాజ్ఞాని, ఒక మహా ఐశ్వర్యవంతుడు, ఒక మహాచక్రవర్తి అంటున్నాడు, నీ దాసుడైన నా ప్రార్థన, నా మొర ఆలకించుము. దేవుని ఎదుట నువ్వెంతటి వాడవైనా ఏమీ లేని వాడవే. సొలొమోను యొక్క జ్ఞానం సంపదను గురించి విన్న షేబాదేశపురాన్ని వస్తే సొలొమోను గారు ఏం చెప్పుకుంటున్నాడు దేవునితో, అయ్యా నేనేమీ లేనటువంటి వాడిని, నీ ఎదుట నేను విజ్ఞాపన చేయటానికి ఏ పాటి వాడిని, కాబట్టి నీ సేవకుడిని నేను. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయి ప్రార్థన యందు లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయి ప్రార్థన మొరపెట్టి మొరను నువ్వు ఆలకించయ్యా. అద్భుతం కదా ప్రియ దేవుని బిడ్డలారా. మొర ఆలకించేటువంటి దేవుడు మనకున్నాడు. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదును. అవునండి, ప్రభు మన మొర ఆలకించి మౌనంగా ఉండేవాడు కాడు, జవాబిచ్చేవాడు, ఆదుకునేటువంటి వాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. 20 నీ సేవకులు ఈ స్థలము చుట్టూ తిరిగి చేయి విన్నపములను వినుటకై నా నామము నచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలములో ఉన్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. దేవుని మందిరం ఆ స్థలంలో ఉంది కనుక దేవుని కనుదృష్టి 24 hours ఆన్లైన్ నిలబడాలని ప్రార్థన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, సొలొమోను నిర్మాణం చేసిన మందిరాన్ని బట్టి యెరూషలేము మీదే ఆయన కళ్ళుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తంలో కడగబడిన నీపైన దేవుని యొక్క కనులు మరింత ఉండవా? ఇది నా ప్రశ్న సూటిగా మీకు. నా పైన ఉండవా? సోదరుడా, సోదరి, శరీర బలహీనతలను బట్టి శోధనకు పడిపోతూ కన్నీటితో ఉంటున్నారా?
ప్రభు సన్నిధిలో క్షమాపణ వెంటనే కోరుకుందాం. మన ప్రభువు క్షమాపణ ఇచ్చేటువంటి వాడు. మన ప్రభువు మనతో సంబంధాన్ని పెట్టుకుని మనలను తనను బట్టి తన రక్తం చేత శుద్ధీకరించే కార్యక్రమం తానే చేస్తున్నాడు. మనం నమ్మదగిన వారు మనకు కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడై తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఈ రాత్రికాల వాక్యం సహోదరుడా సహోదరి, రాత్రింబగళ్ళు ఆయన కనుదృష్టి ఆ పట్టణం మీద నిలుస్తుంది అన్నాడు. నీ జీవితంపై ఆయన దృష్టి ఉన్నది. నీ బిడ్డల జీవితంపై ఆయన దృష్టి ఉన్నది. నీవెన్నడూ ఆయనను నిర్లక్ష్యం చేయవద్దు. నీ వ్యక్తిగత జీవితానికి కావలసిన సమస్త ఈవులను వచగుటకు ఆయన పరిపూర్ణ శక్తిమంతుడనేటువంటి విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. మన అవసరాలు తీర్చుటకు ఆయనకు చేతనవుతుంది. మన జీవితాన్ని క్షేమంగా, భద్రంగా, నీతియుక్తంగా, మహిమార్థం నడిపించడం ఆయనకి చేతనవుతుంది. కనుక ఆయనకు మన జీవితాలు సమర్పించుకోవటం మనం చేతన చేసుకోవాలి. నీ సేవకుడు నీ జనుల ఇశ్రాయేలీయులు ఈ స్థలం చుట్టూ తిరిగి చేయబోవు ప్రార్థనలను ఆలకించుము. మందిరం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? అది ప్రార్థన. ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి. దైవ సన్నిధికి వచ్చి విశ్వాసి ప్రార్థించాలి. ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఏ కొరత అయినా, ఏ విజ్ఞాపన కొరకైనా, పరిస్థితి అయినా ప్రార్థించినప్పుడు దేవుడు మొరపెడితే జవాబిచ్చేవాడు. మొరపెట్టిన వారికి జవాబిచ్చే దేవుడున్నాడని ఎరిగి మౌనం చేస్తున్నాడు. నీ నివాస స్థలం ముందు ఆలకించినప్పుడు క్షమించుము. అనుదినము చాలాసార్లు ప్రార్థన చేస్తాను నేను, క్షమించుము ప్రభు. కొన్ని ఊహలు, కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు మనలను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం కొరకు ప్రేరేపించే శోధనకు గురవుతున్నప్పుడు వెంటనే క్షమాపణ కోరినప్పుడు దానిపై విజయాన్ని ఇవ్వటం నేను చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి గంట మన తలంపులు ప్రభు వైపు ఉండాలి. ప్రభువు నన్ను చూస్తున్నాడు. నేను ఎట్లా ఆయనతో ఇట్లా జీవించగలుగుతాను? నేను ఎట్లా మాట్లాడగలుగుతాను ఆయనకు విరోధంగా? నేను ఎట్లా ఈ పని చేస్తాను ఆయనకు విరోధంగా? ఆయన నన్ను చూస్తున్నాడు. నా జీవితం మలినానికి ఎట్లా అప్పగిస్తాను? ఇది మనం ఆలోచించుకోవాలి. అయినప్పటికీ శరీరం శోధిస్తుంది, జాగ్రత్త. నీవెంతగా దేవునికి సమర్పించుకుంటావో, నీవెంతగా దేవుని కొరకు నిలబడ ఆశ కలుగుంటావో అంతగా నీ శరీరం ద్వారా అపవాది నిన్ను శోధించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రార్థనే జయానికి నాంది. విశ్వాసంతో కూడిన ప్రార్థన చేత నువ్వు జయం పొందాలి శరీరం మీద. చూడండి, ఇక్కడ చెబుతున్నాడు, ఎవడైనా తన పొరుగు వాడైనా తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు మందిరం మీద బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీద శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. వండర్ఫుల్ అండి. నీతిని నిర్ధారించు దేవా, దానికి ప్రతిఫలం నువ్వు దయచి. అంటే టు మెయింటైన్ ద గాడ్స్ ఫియర్ అమాంగ్ ద పబ్లిక్. ప్రజల మధ్య దేవా నిన్ను గుర్చిన భయం రగులుకునేటట్లుగా తప్పు చేసినటువంటి వానికి ఇమ్మీడియట్గా శిక్ష పంపించమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను అలా అన్నాడు, కానీ దేవుడు అలా అనలేదు. మన పాపములను బట్టి మనం శిక్షించలేదు, మన దోషాలను బట్టి మనం శిక్షించలేదు, మన అతిక్రమములకు ఆయన బలి అయ్యాడు. కనుక నీ జనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారే తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారి నీ ఎదుగు తిరిగి వచ్చి నీ నామాన్ని ఒప్పుకొని నీ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన యెడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారికి వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా తిరిగి రప్పించుము. ఈ ప్రార్థన నాకు చాలా నచ్చిన ప్రార్థన. నీవిచ్చిన దేశానికి నీ ప్రజల యొక్క బుద్ధిహీనతను బట్టి పోగొట్టుకున్న తరుణాలను తిరిగి దయచేయి. పశ్చాత్తాపడినప్పుడు నీ పేరు పెట్టబడిన ఈ జనులు మారు మనసు పొంది రూపాంతరం పొంది ప్రార్థన చేసినప్పుడు మొరవిని ఆలకించని చెప్పి విజ్ఞాపన చేశాడు. సోదరుడా సోదరి, ఈ రాత్రి నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ పాపమును ఒప్పుకొని
ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావా విశ్వాసి? నీ జీవితంలో ఏ పాపము నిన్ను రహస్యముగా ఈడ్చుకొని పోతుందో, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, కంటి చూపు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, కామ వాంఛ నిన్ను దేవునికి దూరంగా ఏది తీసుకుని వెళుతోందో దానిని సిలువకు కొట్టే అనుభవానికి వస్తున్నావా? కనుక మన బలహీనతలు వహించిన క్రీస్తుకు మన బలహీనతలు తెలుసును కనుక ప్రతి బలహీనత క్రీస్తు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి కనికరం పొందటానికి ప్రయత్నం చేయండి. ప్రభు అయిన క్రీస్తునందు మనకు ప్రతి శిక్ష రద్దు చేయబడి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వరాలను దేవుడు అనుగ్రహించాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు, మా పితరులు నీవిచ్చిన దేశానికి నీ ప్రజలను క్షమించి నువ్వు తీసుకురా ప్రభువా. అవును, సొలొమోను ఎక్కడికి ప్రార్థన చేస్తున్నాడు? ప్రజలు ఎప్పుడైనా పాపం చేసి రాజ్యాన్ని పోగొట్టుకుంటే పశ్చాత్తాపడినప్పుడు, శత్రు రాజ్యములో వీరు పశ్చాత్తాపడినప్పుడు, దేవా తిరిగి వారిని సమకూర్చి వెనక్కి తీసుకురండి ప్రభువా. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల్లో మొదటి విడత, క్రీస్తు పూర్వం 588 సంవత్సరంలో రెండవ విడత బబులోనుకు యూదులు చెరగా వెళ్ళారు. కోరేషు చేత దేవుడు ఆజ్ఞ ఇప్పించి వెనుకకు తీసుకుని వచ్చాడు. కోరేషు రాజు చేత ఆజ్ఞ ఇప్పించి వెనుకకు తీసుకుని వచ్చాడు. కోరేషును పేరు పెట్టి పిలిచాడు యెషయా గ్రంథంలో. కోరేషు అప్పటికి ఇంకా 120 సంవత్సరాలకు పుడతాడనగా, కోరేషు పుట్టక మునిపే కోరేషు పేరు ఎత్తి చెప్పాడు. కోరేషు నా మందల కాపరి అని మాట్లాడాడు. అన్య రాజుల నుండి వచ్చినటువంటి వాడే కోరేషు. అయినప్పటికీ దేవుని మందిరాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయటం కొరకు ఇశ్రాయేలు యోధా వారిని బబులోను నుండి వెనక్కి వెళ్ళమని ఆజ్ఞ జారీ చేశాడు. ఆనాటికి ఈ ప్రార్థన ఎంత దూరం ఉంది? సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేశానికి మరలా తిరిగి తీసుకురమ్మన్నది ఎప్పుడు? 536 రీబిల్ట్ ఆఫ్ జెరూసలేం టెంపుల్. క్రీస్తు పూర్వం 1100 సంవత్సరాల్లో 1040 సంవత్సరాలప్పుడు సొలొమోను ప్రార్థిస్తే, 960 సంవత్సరాలప్పుడు సొలొమోను ప్రార్థిస్తే 586లో చెరకు వెళ్ళారు. క్రీస్తు పూర్వం 536లో వెనక్కి వచ్చారు. కనుక 100 సంవత్సరాల అవతల నిశ్చితంగా ప్రవక్తగా చూస్తూ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, నీ ప్రజలు పాపమును బట్టి గెంటివేయబడితే వాళ్ళు విజ్ఞాపన చేసినప్పుడు క్షమించి వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకురమ్మన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు క్షమాపణ ఇస్తాడు, దేవుడు తోసివేసేవాడు కాడు. మనం పశ్చాత్తాపడటం ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రాత్రి 25వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో మనము 26వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారు కామవరపు కోట పాతూరు గ్రామం నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియ శ్రోతలను మీరు ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడకుండా అనేకులు మరణిస్తున్నారు, వారు పాతాళ వశం అయిపోతున్నారు ప్రభు. కనుక ప్రతి విశ్వాసి తన పొరుగు వారిని ప్రేమించి సువార్త చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పాతూరు గ్రామ నివాసితులు ఇచ్చిన ఈ సహకారాన్ని బట్టి ఈ కుటుంబాన్ని దీవించండి. పవర్ కట్ లేకుండా సహాయాన్ని అనుగ్రహించండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకెల్లరికను తోడై ఉండును గాక. ఆమెన్.